కార్మిక పక్షపాతి కొమరయ్య సేవలు చిరస్మరణీయమని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, సీనియర్ నాయకులు వేల్పుల నారాయణ కొనియాడారు. గురువారం రాత్రి గోదావరికని భాస్కరరావు భవన్లో ఏఐటియుసి మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి కొమరయ్య 28వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో ఉన్న సింగరేణిని పోరాడి నైజాం ప్రభుత్వంతో మాట్లాడి సంస్థను ప్రభుత్వ రంగ సంస్థగా మార్పు చేయించడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ లో పనిచేసిన మహిళా కార్మికులను అండర్ గ్రౌండ్ లో మహిళలు పనిచేయకూడదని పోరాడి సర్ఫేస్ లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించారని గుర్తు చేసుకున్నారు. బొగ్గుగని కార్మికులకు పెన్షన్ స్కీమ్ సాధించిన ఘనత కొమరయ్యకే దక్కుతుందని వారు పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు అలవెన్స్లు, ఇంక్రిమెంట్లు, దసరా అడ్వాన్స్, దీపావళి బోనస్ తదితర ఎన్నో హక్కులను పోరాడి సాధించారని వారు తెలిపారు. వారి ఆశయ సాధనలో మనమంతా కలిసి పనిచేయాలని, సంస్థ అభివృద్ధి కోసం యూనియన్ బలోపేతాన్ని కృషి చేయాలని వారు కోరారు. అంటే కొమరయ్య గారు ముందే అందరికన్నా ముందు ఆలోచన చేసి ఈరోజు కార్మికులకు దిగిపోతే ఏ విధంగా ఉన్నారో ఆయన ప్రత్యక్షంగా చూసి ఎన్ని యూనియన్లు, ఎంతమంది నాయకులు ఆటంకాలు కల్పించినా, అడ్డంకులు పెట్టినా ఎదురు తిరిగి మళ్ళీ ఆలోచన చేసి ఈరోజు పెన్షన్ దాత దిగిపోయిన వాళ్ళకి ఒక తండ్రిగా, ఒక ఆయుపట్టుగా ఈరోజు కొమరయ్య గారు కార్మిక దిగిపోయిన గుండెలలో ఒక ఆదర్శ నాయకునిగా ఈరోజు నిలిచిండు. 28 సంవత్సరాలు అయినప్పటికీ కొమరయ్య గారు 28 సంవత్సరాలు కాదు, ఈ పెన్షన్ ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్క కార్మికుని గుండెల్లో నిలిచే విధంగా హక్కును సాధించిండు మన యూనియన్ కొమరయ్య గారు. ఎందుకంటే ఏ హక్కు సాధించినా ఆలోచన చేసి ఎన్ని హక్కులు సాధించారో అసలు చెప్పలేం. ఈరోజు సింగరేణి కార్మికులు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క హక్కు వెనుక కొమరయ్య గారు సంతకం ఉన్నది. ఈరోజు సింగరేణి సంస్థ ఇక్కడ ఉన్నది అని అంటే ఇవాళ కొమరయ్య గారు పోరాటమే. అంటే కొమరయ్య గారు ఒక బృందం, కేఎల్ మహేంద్ర కావచ్చు, శేషగిరిరావు కావచ్చు, ముద్దుల్ మొహిద్దీన్ అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా నిర్ణయం చేసుకొని ఈ సంస్థ మనది, ఈ సంస్థ కాపాడుకుంటేనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ సింగరేణిలో మనకు అందరికీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుందన్న ఉద్దేశంతో దూరదృష్టితో ఈరోజు సింగరేణి సంస్థను కాపాడిన చరిత్ర ఏఐటిసి ఎర్రజెండా సంఘ నాయకులని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క యూనియన్ వాళ్ళు కూడా సలసల కాగే నెత్తుటి దివికి ముట్టించినావు, సలసల కాగే నెత్తుటి దివికి ముట్టించినావు. గని కార్మిక వందనమిద యూనియన్ కొమరయ్య, గని కార్మిక వందనమిద యూనియన్ కొమరయ్య, ఎర్రెర్రని వందనమిద ఉద్యమాల కొమరయ్య. హేమచంద్రపురములోన ఓనమాలు దిద్దినావు, హేమచంద్రపురములోన ఓనమాలు దిద్దినావు. సాయుధ పోరాటములో ఉగ్గు పాలు తాగినావు, సాయుధ పోరాటములో ఉగ్గు పాలు తాగినావు. నరనరాన కార్మిక జన చైతన్యము పొందినావు, నరనరాన కార్మిక జన చైతన్యము పొందినావు. పరిపాలనకెదురు తిరిగి ఉగ్రుడవై నిలిచినావు. ఎర్రెర్రని వందనమిద యూనియన్ కొమరయ్య, ఎర్రెర్రని వందనమిద యూనియన్ కొమరయ్య. ఉద్యమాల వందనాలు యూనియన్ కొమరయ్య, ఆల వందనాలు యూనియన్ కొమరయ్య. నిజాముక రజాకార్లు నిరంకుశులు తెల్ల దొరలు, నిజాముక రజాకార్లు తెల్ల దొరలు. ఏఐటియుసి అర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు సంఖ్య అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ గౌస్, నాయకులు మాదన మహేష్, ఎస్ వెంకటరెడ్డి, గండి ప్రసాద్, బోగ సతీష్ బాబు, బోయిని స్వామి, మానాల శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, నాగేంద్ర కుమార్, గుర్రం ప్రభుదాస్ రెడ్డి, వెంకటస్వామి, బల్సు రవి, బండి మలేష్, ఆకునూరు శంకరయ్య, ఎం సత్యనారాయణతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.